మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు తీసుకుంటే మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు బాలికలు అత్యాచారానికి గురైతే 15 మందికి రేప్ చేసి చంపేయడం జరిగింది. మొన్ననే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే చెప్పింది, రోజుకి 70-80 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కేసులు నమోదవుతున్నాయని. అంటే గంటకు 3-4 కేసులు నమోదవుతూ ఉండే పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దాంతో మహిళలందరూ ఇంట్లో ఉన్న రక్షణ లేని పరిస్థితి, బయటికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు మహిళలకి ఎక్కువ ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపు మహిళల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మనందరము చూసాం. ఎంత దారుణం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు రాజకీయాలకే వాడుతుండే పరిస్థితి.